ప్రజ్వరిల్లేను విద్య ప్రదాయిని. గురుకులం అన్నది కులమతము ఎరుగని ప్రజ్వరిల్లేను విద్య ప్రదాయిని. గురుబోధనా మనోనేత్రమే భవిత కాలాన్ని సూచించనే. బంగారు తెలంగాణకు గురుకులం పాఠాలు నేర్పేనులే. గురుకులం అన్నది కులమతము ఎరుగని ప్రజ్వరిల్లేను విద్య ప్రదాయిని. అమ్మైంది గురుకులం నాన్నైంది, గురుకులం మారేను ఆచార్యగా. తల్లి ఒడి మించెను నాన్నలా పెంచెను, అన్నము ఆరోగ్య నిలయమాయే. విద్యార్థులే మోకరిల్లే మునులల్లే ఏళ్ళు గడిపే. అభ్యసించే రవికాంతి పుంజమై విరిసేనే. బంగారు తెలంగాణ భరోసాను ఇచ్చేను, గురుకులం సూచికలే ఎల్లడెల మెరిసేనే. స్నేహము విడిపోని నేస్తము, మనుషులెల్లా ఐక్యతే చాటి చెప్పెనే. పేద ధనిక తేడ తెలియంది ఈ జాడ, నవ సమాజమునే మేలు కొలిపే. ఓ విద్యార్థులే కాసెటోళ్ళు రేపటి రాజ్యాన్ని ఏలేటోళ్ళు. నవశకమై దూసుకొచ్చే విజయకేతమై ఎగిరేనే. బంగారు తెలంగాణ భరోసాను ఇచ్చేను, గురుకులం సూచికలే ఎల్లడెల మెరిసేనే. ఎల్లడెల మెరిసేనే, ఎల్లడెల మెరిసేనే. చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటెగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి.